అగ్రిగోల్డ్ కంపెనీ యాజమాన్యం 8 రాష్ట్రాలలోని 32 లక్షల మంది నుంచి పలు స్కీముల పేరుతో ప్రత్యక్షంగా 6,380 కోట్లను డిపాజిట్ల రూపంలో సేకరించిందని అగ్రిగోల్డ్ బాధితులు వాపోతున్నారు. శ్రీకాకుళం నగరం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన రాష్ట్రంలో 19.52 లక్షల మంది నుంచి 3,986 కోట్లను సమీకరించిందన్నారు. పరివార్ స్కీముల పేరుతో మరికొన్ని కోట్లను సేకరించిందని, కంపెనీ చైర్మన్గా ఉన్న వెంకటరామారావు ఆయన సోదరులు కంపెనీ డబ్బును ఒక్కొక్కరు 100 కోట్లు వ్యక్తిగత ఆస్తులుగా కుటుంబ సభ్యుల పేర బినామీల పేర దాచుకుని కంపెనీ బోర్డు తిప్పేశారన్నారు. కంపెనీ ఆర్థిక నేరాలన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి గత పాలనా సమయంలో వారి పరిశీలనలోకి వచ్చిన అంశాలేనని తెలియపరుచుకునుచున్నామని పేర్కొన్నారు. సమర్థ అధికారుల బృందంతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి బాధితుల సమస్యల పరిష్కారానికి కాలపరిమితితో కూడిన కార్యాచరణను అప్పగించాలని, తగిన సిబ్బందిని ప్రత్యేక కార్యాలయాన్ని ఇవ్వాలని, బినామీ ఆస్తులను కుటుంబ సభ్యుల పేర ఉన్న ఆస్తులను జప్తు చేయించాలని డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ కేసుల సత్వర పరిష్కారానికి ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలన్నారు. ప్రస్తుతం ఉన్న పీపీలను మార్చాలని, జప్తు చేసిన ఆస్తులన్నింటినీ కోర్టులో అబ్సల్యూట్ చేయించాలన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అగ్రిగోల్డ్ బాధితులు అందరం కూడాను గత 11 సంవత్సరాలుగా అనేక విధాలుగా బాధపడుతూ అనేక కార్యాచరణలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో జిల్లా కలెక్టర్ గారికి, గౌరవ జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. తదనుగుణంగా ఈరోజు శ్రీకాకుళం జిల్లా మేమందరం కూడాను జిల్లా మొత్తం బాధితులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాము. కారణం ఏంటంటే మాకు ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో మాకు న్యాయం చేస్తామని చెప్పేసి చెప్పున్నారు కాబట్టి మేము అదే విధంగా అడుగుతున్నాం. మాకు న్యాయం చేస్తామన్నారు కాబట్టి మాకు న్యాయం ఎలా? ఈరోజు రాష్ట్రం బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేస్తారు కాబట్టి మా గురించి ఏదో ఒక విషయంలో చర్చ జరిగితే మాకు న్యాయం జరిగినట్టని మాటలు కాదు, ఈరోజు చేతల్లో చూపించాల్సిన అవసరం ఉందని చెప్పి మేమందరం కూడా చెప్తున్నాం ప్రభుత్వానికి. ఎందుకంటే మాకు ఈ ప్రభుత్వం ఇస్తామన్నారు కాబట్టి మేమైతే ఏదైతే మాకు 4 డిమాండ్స్ ఉన్నామో ఆ 4 డిమాండ్లు ఏదో ఒకటైనా సరే మాకు ఈరోజు అనౌన్స్ చేస్తే మాకు చాలా సంతోషం. మీరు ఇస్తామని హామీ నెరవేర్చినట్టుగా మేము అనుకుంటాం కాబట్టి తప్పకుండా ప్రభుత్వం వారు మా దయచి మా బాధలను అర్థం చేసుకొని మేము చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్నాం కాబట్టి 11 సంవత్సరాలుగా బాధపడుతున్నాం కాబట్టి మీరు అందరూ ఇస్తామని మాట ఇచ్చారు కాబట్టి తప్పకుండా మాకు న్యాయం చేయాలి. అందులో మొదటిది ఏంటంటే ఈ కోర్టుల్లో వ్యవహారంలో 10 సంవత్సరాలు అవుతుంది, చాలా ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి కేసులు ఎక్కువ పెండింగ్ వల్ల దానివల్ల మా కేసు అనేది తేలటం లేదు కాబట్టి వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని మా డిమాండ్, ఫస్ట్ డిమాండ్. ఎందుకంటే అది చేసినందువల్ల మాకు కూడాను ఒక ఊరట కలుగుతుంది, తొందరగా న్యాయం అనేది జరగడానికి ఒక అవకాశాలు ఉంటాయి. అలాగే రెండవది ఏంటంటే జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక కార్యాలయం ఏర్పాటు చేయాలన్న ఒక ఆలోచన మా డిమాండ్ అండి.